కోట్ల రూపాయలు కాజేశారట, దాని మీద సిబిఐ ఎంక్వైరీ చేయాలట. కళ్ళు వాళ్ళు తెరిచాడు పవన్ కళ్యాణ్ గారు. చంద్రబాబుతో కలిసిన తర్వాత ఆయన స్క్రిప్ట్ రాయటం, ఈయన సిబిఐ ఎంక్వైరీ చేయమంటాం. అసలు నేను అడుగుతానయ్యా పవన్ కళ్యాణ్ గారు, కాస్త ఆలోచించి చెప్పండి అయ్యా. మీ పార్ట్నర్ని అడుగు, పార్ట్నర్ మీన్స్ మీ దత్త తండ్రిని అడుగు. సిబిఐని వద్దని అడుగుతుందా నీకు? సిబిఐ రాష్ట్రంలోకి రావడానికి వీళ్ళదని తాళాలేస్తాడు. అలాంటి సిబిఐ మీద నీకు ప్రేమ కలిగింది. ఆయన అనలేడు సిబిఐ అంటే, ఎందుకంటే ఆయన అనలేడు కాబట్టి నీ చేత అనిపిస్తున్నాడు. రావణాసుడికి 10 తలకాయలు ఉన్నట్టు చంద్రబాబుకు నువ్వు ఒక తలకాయ. ఈ తలకాయ మాట్లాడుతున్నాడు. సిబిఐ ఎంక్వైరీ చేయాలి జగన్మోహన్ రెడ్డి గారి మీద, ఎంక్వైరీ చేయాలి, అవినీతి జరిగింది. సిబిఐ ఏంటి నాకు అర్థం కాదు. సెంట్రల్ గవర్నమెంట్ అథారిటీ అది. సెంట్రల్ గవర్నమెంట్ వారు వేస్తే వేస్తారు. అదే చంద్రబాబు నాయుడు గారు సెంట్రల్ గవర్నమెంట్ పంపించినటువంటి సిబిఐ రాష్ట్ర సరిహద్దుల్లోకి రావడానికి వీలు లేదని గగ్గోలు పెట్టి తాళాలు వేసినటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అప్పుడు ఉంటే ఆ పార్టీతో నువ్వు జత కట్టి ఇవాళ ఈ పిచ్చి మాటలు మాట్లాడే పరిస్థితికి నువ్వు ఎందుకు దిగజారిపోయావో ఒకసారి ఆలోచించమని మనం చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు నువ్వు అపోజిషన్లో ఉన్నట్టుగా నటించావు కదా. చివరిలో ఏ రోజైనా ఒక లెటర్ రాసావంటే ఇంత అవినీతి జరుగుతుందని మైకులో చెప్పడం తప్ప. చంద్రబాబు నాయుడు గారు అవినీతి చేశాడని చెప్పావు, లోకేష్ బాబు అవినీతి చేశాడని చెప్పావు, మంత్రివర్గ సభ్యులు అవినీతి చేశారని కేకలేశావు. ఆ రోజు కూడా విమర్శించావు, మర్చిపోయావు నువ్వు కలిసిన తర్వాత. ఆ రోజున ఎప్పుడైనా కేంద్ర ప్రభుత్వానికి లెటర్ రాశావా? రాయు. ఎందుకంటే ప్యాకేజ్ సిస్టమ్. ఆయన ప్యాకేజ్ ఇస్తాడు, నువ్వు మాట్లాడతావు. ఇవాళ కూడా నువ్వు ఆయన ప్యాకేజ్ ఇస్తేనో ఆయన ఏదో ఇస్తేనో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద సిబిఐ ఎంక్వైరీ చేయాలని లెటర్ రాసేటట్టి స్థాయికి దిగజారిపోయినటువంటి పరిస్థితిలో ఉన్నామనే విషయాన్ని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. మరొక విషయాన్ని చాలా స్పష్టంగా మరొకసారి రీట్రేట్ చేస్తున్నాను. ఈ జనసేన తెలుగుదేశం పార్టీ కలయిక 2 అరాచక శక్తుల కలయిక. ఈ కలయిక రాష్ట్రానికి ఆరోగ్యకరం కాదు. ఈ కలయిక ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి పనికొచ్చేదే. వీళ్ళు గెలిచేవాళ్ళు కాదు, చచ్చేవాళ్ళు కాదు. అరాచకాన్ని సృష్టించి ఈ సాంప్రదాయాలన్నింటినీ కూడా భిన్నం చేసి అరాచకాన్ని సృష్టించాలనే ప్రయత్నం చేసేటటువంటి తత్వం కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఒకటే ఒక లక్షణం ఉంది. అధికారంలో ఉంటే అందరూ ప్రశాంతంగా ఉండాలి, పోలీసు వ్యవస్థ మంచిదని చెప్పాలి. అధికారం పోయిందంటే తగాదాలు సృష్టించాలి, గొడవలు సృష్టించాలి, పోలీసుల మీద ఎగబడాలి. ఇది చంద్రబాబు నాయుడు గారి నైజం. ఇది నేను చెప్పిన మాటగా